మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి 6వ తరగతి నుంచి శ్వాసలు ర్యాపిడ్గా అయితే టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ విడమర్చి మరి చెప్పడం జరుగుతుందండి. అదేవిధంగా వీడియో అనంతరం వీడియో చివరిలో 50 బిట్లు లేదా 40 బిట్లు లేదా ఎక్కువ బిట్లతో మీకు ర్యాపిడ్ ఫైర్ అయితే జరుగుతుందండి. మరి ప్రతి పాఠం కూడా ఈ విధంగానే జరుగుతుంది. 10వ తరగతి వరకు కూడా ఇలాగే చేస్తాను. మరి మీకు కావాల్సినటువంటి మెటీరియల్ ఒక లాభాపేక్ష లేకుండా చేస్తున్నటువంటి ఛానల్ అండి. మరి మీరిచ్చే ఎంకరేజ్మెంట్ నాకు చాలా చాలా ముఖ్యం. మరి లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. ఇప్పుడు 8వ అధ్యాయం అండి, రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు అనే టాపిక్ నుండి మనం పూర్తిగా చూద్దామండి. మరి ఇక్కడ రాజ్యాలు సామ్రాజ్యాలు, ఇక్కడ మౌర్య వంశం ఇక్కడ మౌర్య వంశ కాలం మనం చూసినట్లయితే 322 187 ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవచ్చు. మౌర్య వంశం చంద్రగుప్త మౌర్యులలో ఉంది కదా, 322 187 మధ్య ఈ యొక్క మౌర్య వంశ కాలం అండి. నెక్స్ట్ గుప్త వంశ కాలం చూసుకున్నట్లయితే 319 to 543. ఇకపోతే దక్షిణ భారతదేశ రాజవంశాలు, ముఖ్యంగా ఇక్కడ 4 గురించి బాగా ఎక్స్ప్లెనేషన్ అయితే పూర్తిగా డెప్త్గా ఉందండి. శాతవాహనులు, ఇక్ష్వాకులు, పల్లవులు, చాళుక్యులు. వాడు అడుగుతాడు దక్షిణ భారతదేశ రాజవంశాలకి కింది వాటిలో చెందనిది ఏది అని అడుగుతుంటాడు. 3 ఇస్తాడు, వేరేది 1 ఇస్తాడు. ఆ విధంగా మనం ఆడ్ మ్యాన్ అవుట్ రూపంలో మనం వేరు చేయాల్సి ఉంటుంది. శాతవాహనులు, ఇక్ష్వాకులు, పల్లవులు, చాళుక్యులు. ఓకేనండి. మరి 16 మహాజనపదాలు అంటే 16 జనపదాలు ఉన్నాయండి. ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది. 16 మహాజనపదాలు, దీనిలో తమలో తామే ఆధిపత్యం కొరకు యుద్ధాలు చేసుకునేవారండి. అందులో 16 మహాజనపదాలలో శక్తివంతమైన రాజ్యం ఏది అంటే మగధ. మరి ఇక్కడ మనం రాజ్యాలు అన్నాం కదా, అసలు రాజ్యం అంటే ఏమిటంటే ఒక రాజుచే పరిపాలింపబడే భూభాగాన్ని మనము రాజ్యం అంటామండి. మరి సువిశాలమైన అంటే చాలా పెద్ద రాజ్యాలను సామ్రాజ్యము అంటారండి. సామ్రాజ్యాలు అంటాం. సువిశాలమైనటువంటి రాజ్యాలను సామ్రాజ్యాలు అంటారండి. ఇక మౌర్యులు, ఇక్కడ ముందే చెప్పుకున్నాము. ఇక్కడ మౌర్య వంశం గురించి పూర్తిగా చూద్దామండి. 322 187. మరి ఈ మౌర్య చంద్రగుప్తుడు కౌటిల్యుని సహాయంతో మగధ రాజ్యానికి రాజు కాగలిగాడండి. ఇక్కడ చంద్రగుప్త మౌర్యుడు కౌటిల్యుని సహాయంతో మగధ రాజ్యానికి రాజు కాగలిగాడు. మరి వారిరువురు కలిసి, ఇక్కడ మౌర్య చంద్రగుప్తుడు కౌటిల్యుడు ఇద్దరూ కలిసి మగధ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి నందవంశపు రాజునైనటువంటి మహాపద్మనందుని సింహాసనం నుంచి తొలగించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించారు. మరి ఈ మగధ రాజ్యంలో చివరివాడెవరు అంటే మహాపద్మనందుడు అండి. అది ఎవరు అంటే నందవంశపు రాజు అయినటువంటి మహాపద్మనందుని ఈ యొక్క మగధ రాజ్యానికి రాజు అయ్యాడండి. ఎవరు? మౌర్య చంద్రగుప్తుడు. ఎవరిని తప్పించి అంటే మహాపద్మనందుడు ఎవరు అంటే నందవంశపు రాజునండి. మరి ఎవరి సహాయంతో అంటే కౌటిల్యుని సహాయంతో. ఇంతకీ మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరు అని అడుగుతుంటాడండి. అంటే చంద్రగుప్త మౌర్యుడు. పేరులోనుంది మౌర్య వంశం, మౌర్యుడు. ఓకే, ఎవరి సహాయంతో మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు అని అడుగుతాడండి. అంటే కౌటిల్యుని సహాయంతో. ఎవరిని తొలగించి అంటే మహాపద్మనందుని తొలగించి. ఓకేనండి. మరి ఈ మౌర్యుల్లో చంద్రగుప్త మౌర్యుడు ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాలను వీళ్ళు ఆక్రమించుకున్నారండి. మరి ఈ చంద్రగుప్త మౌర్యులకి ఎక్కడి నుంచి పరిపాలన చేశారు అంటే మౌర్యులు పాటలీపుత్రం, మౌనం వదిలి
పాటను అందుకున్నారన్నమాట. మౌర్యులు పాటను అందుకున్నారు పాటలీపుత్రం నుంచి. ఓకేనండి. అది ఎవరు పాడారు అంటే చంద్రగుప్త మౌర్యుడు పాట పాడాడు. ఇక్కడ అన్ని కలిసి వచ్చేస్తాయి అనమాట మనకి. చంద్రగుప్త మౌర్యుడు అంటే మౌర్య వంశము, పాట పాడాడు అంటే పాటలీపుత్రము. ఓకేనండి. మరి ఎవరు కోరస్ ఎవరిచ్చారు అంటే కౌటిల్యుడు అండి. కోరస్ కౌటిల్యుడు అనమాట. ఓకేనండి. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ మెగస్తనీస్. ఈయనొక గ్రీకు రాయబారి అండి. గ్రీకు రాయబారి మెగస్తనీస్. ఈ చంద్రగుప్త మౌర్యుని కొలువులో ఉండేవాడే మెగస్తనీస్. ఈయన రచించినటువంటి గ్రంథమే ఇండికా. మెగస్తనీస్ ఇండికా. మరి ఈ మెగస్తనీసు మౌర్యుల వంశములో చంద్రగుప్త మౌర్యుని యొక్క కొలువులో ఉండేవాడు కాబట్టి మౌర్యుల యొక్క కాల పరిస్థితులు, వారి పరిపాలన గురించి ఒక గ్రంథాన్ని, ఆధార గ్రంథాన్ని రచించాడండి. కొలువులో ఉన్నాడు కాబట్టి ఆ గ్రంథం పేరే ఇండికా. మెగస్తనీస్ ఇండికా. నెక్స్ట్ కౌటిల్యునికి 2 బిరుదులు ఉన్నాయండి, 2 పేర్లు ఉన్నాయి. అదే కౌటిల్యుడిని విష్ణుగుప్తుడు. ఎవరండి? విష్ణుగుప్తుడు, చాణక్యుడు. మనం చెప్తుంటాం చాణక్య నీతి అని, అంటే కౌటిల్య నీతి అనమాట. మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ఈ మౌర్య చంద్రగుప్తుడు ఈ కౌటిల్యుని సహాయంతోనే, అంటే ఇక్కడ చాణక్యుడి సహాయంతోనే ఆ చాణక్యుని పన్ని నందవంశపు రాజుని ఓడించాడు. ఇక్కడ విష్ణుగుప్తుడు అని కూడా పేరుతారండి. మరి చంద్రగుప్త మౌర్యుని యొక్క ప్రధానమంత్రి ఎవరు అంటే చాణక్యుడు. చాణక్యుడు అంటే కౌటిల్యుడు అంటే విష్ణుగుప్తుడు. మరి కౌటిల్యుడు రచించిన గ్రంథం ఏది అంటే అర్థశాస్త్రము. ఓకేనండి. నెక్స్ట్ ఇది ఎక్కువ చంద్రగుప్తుడి కాలంలో మెగస్తనీస్ ఉండేవాడు, కౌటిల్యుడు ఉండేవాడు. మెగస్తనీస్ ఒకటి రాశాడు, కౌటిల్యుడు ఒకటి రాశాడు. వీటన్నిటి గురించి ప్రధానమంత్రి, వీటన్నిటి గురించి చెప్పేసుకున్నాం. తర్వాత అశోకుడు అండి. చంద్రగుప్త మౌర్యుని తర్వాత మగధకు బిందుసారుడు రాజయ్యాడండి. మగధకు ఎవరు రాజయ్యారు? బిందుసారుడు. బింబిసార కాదండి, బిందు అంటే పాయింట్. చంద్రగుప్తుడు తర్వాత ఎవరు వచ్చారు? పాయింట్ సారుడు. ఓకేనండి. చంద్రుడు పాయింట్ అయిపోతాడు ఎప్పుడు అంటే 0కి వచ్చేస్తాడు. ఎప్పుడు అవుతాడండి? అమావాస్య రోజు. సో ఆ విధంగా చంద్రగుప్త మౌర్యుడు తర్వాత బిందుసారుడు వచ్చాడండి. ఈ బిందుసారుడు తర్వాత అశోకుడు అండి. ఈ వరుస కాలక్రమం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మరి అశోకుడు చాలా యుద్ధాలు అయితే చేశాడు. అందులో కళింగ యుద్ధము అనేది చాలా ముఖ్యమైనది. మరి ఈ కళింగ రాజ్యము భారతదేశానికి ఏ తీరంలో ఉంది అని అడుగుతుంటాడండి. ఈ కళింగ రాజ్యము అనేది భారతదేశానికి తూర్పు తీరంలో ఉంది. తూర్పు. నెక్స్ట్ మౌర్య వంశానికి చెందినటువంటి చంద్రగుప్త మౌర్యుడు మరి మొదటివాడు కదా. గుప్తుల వంశానికి, ఇది మౌర్య వంశానికి చంద్రగుప్త మౌర్యుడు మొదటివాడు కదా. ఈయన కళింగ మీద కన్నేశాడండి, కానీ ప్రయత్నించి విఫలమయ్యాడు. కానీ అందులో అశోకుడు ఈ కళింగపై యుద్ధం ప్రకటించి అత్యంత భయంకరమైనటువంటి యుద్ధం చేసి దానిలో గెలిచాడండి. అయితే లోపలికి వెళ్ళి స్వయంగా యుద్ధ భూములకు వెళ్ళి అనేక మంది చనిపోయారు, గాయపడ్డారు. ఇవన్నీ చూసి అశోకుడికి సంతోషం లేదు. అరే, చంద్రగుప్త మౌర్యుడు సాధించలేదు కదరా, నేను సాధించాను, నేను చాలా వీరుణ్ణి, నేను తోపు, నేను ఉరుము అని ఫీల్ అవ్వలేదు. ఇంతమంది బాధపడ్డారే, ఎంతమంది రక్తాసక్తం అయిపోయారే, ఇంతమంది అసురులు బారారే అని బాధపడి భవిష్యత్తులో ఎలాంటి యుద్ధాలు చేయకూడదని అనేక శాసనాలు అయితే రాశారండి. దాని గురించి తర్వాత చూద్దాం మనం. మరి ఈయన ఇంకా శాస్త్ర జీవితం, ఆ తర్వాత జీవితం అంతా కూడా అహింసకు ప్రాధాన్యత అయితే ఇచ్చాడంటే అహింసను బోధించే బౌద్ధ మతం పట్ల ఆకర్షితుడయ్యాడు. ఎందు గురించి బౌద్ధ మతం పట్ల ఆకర్షితుడయ్యాడు అంటే అహింసను ప్రబోధించడం వల్ల బౌద్ధ మతం పట్ల ఆకర్షితుడయ్యాడండి. ఇక్కడ మనం చూడొచ్చు పాటలిపుత్రం, ఉజ్జయిని, కోసల, కళింగ అన్నీ మనం ఇక్కడ చూడొచ్చు. ఇదిగోండి
13వ నంబరు రాతి శాసనంలో ఇక్కడ ఉందండి. 13వ నంబరు రాతి శాసనం అయితే ఇక్కడ మనం చూడొచ్చు. అశోకుడు కళింగ యుద్ధం గురించి ప్రస్తావించడం అయితే జరిగిందండి. అశోకుడు కళింగ యుద్ధం గురించి ఏ రాతి శాసనం మీద ప్రస్తావించడం జరిగింది అని అడుగుతాడు. అంటే 13వ నంబర్ అండి. మరి ఈ శాసనాన్ని పరిశీలించినట్లయితే చాలా దానిలో చాలా ఇది ఉంటుందండి. చూద్దాం. ఒక స్వతంత్ర రాజ్యాన్ని జయించినప్పుడు లక్షల మంది చనిపోతారు మరియు అంతకంటే ఎక్కువ సంఖ్యలో సైనికులు బందీలుగా దొరుకుతారు. అందువలనే నేను విచారంగా ఉన్నాను. లక్షల మంది చనిపోయారు, అంతకన్నా ఎక్కువ మంది సైనికులు బందీలుగా మా దగ్గర ఉన్నారు. అందువలనే నేను విచారంగా ఉన్నాను. బలంతో కన్నా బలగంతో కన్నా ధర్మం ద్వారా ప్రజలను గెలుచుకునే మార్గమే ఉత్తమమైనదని నేను విశ్వసిస్తున్నాను. నేను ఈ శాంతి సందేశాన్ని భవిష్యత్ తరాల కోసం లిఖిస్తున్నాను. దీనివలన నా వారసులు ఎవరో కూడా యుద్ధం గురించి ఆలోచించరు. దానికి బదులుగా వారు ధర్మాన్ని వ్యాప్తి చేయడం గురించే ఆలోచిస్తారు. ఇక్కడ ధర్మము అంటే ప్రాకృత భాషలో మనకి ధమ్మము అని పిలుస్తారండి. ఇలాంటి శాసనాలు ఇందాక చెప్పాను. 13వ నంబరు రాతి శాసనం అని. ఆ రాతి శాసనాల్లో ఈ విధంగా రాయడం జరిగిందండి, భవిష్యత్తు తరాల వారిని దృష్టిలో పెట్టుకొని. అశోకుడు ఇలాంటి చాలా శిలా శాసనాలను తన రాజ్యంలోని వివిధ ప్రాంతాలలో చెక్కించాడండి ఎలాగైనా. మరి ఈ ధర్మం గురించి ప్రజలందరికీ తెలియాలి అనేది ఈ శిలాశాసనాల యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం అండి. మరి అందరికీ తెలుస్తుందా అంటే కొంతమంది నిరక్షరాస్యులు ఉంటారు కదా, వాళ్ళకి తెలియదు నేను చెప్పే ధర్మ సూత్రాలు అనే ఉద్దేశంతో నిరక్షరాస్యులకు కూడా తెలియజెప్పే విధంగా ప్రత్యేక అధికారులను అయితే నియమించాడండి అశోకుడు. మరి ఈ అశోక ధర్మం యొక్క ప్రధానమైన సూత్రాలు చూద్దామండి. ఒక 6 ఉన్నాయి. జంతువుల పట్ల దయ, తల్లిదండ్రుల పట్ల విధేయత, పేదల పట్ల సానుభూతి, పెద్దలను గౌరవించాలి, ఇతర మతాలను విమర్శించరాదు, మానవ జాతి సంక్షేమానికి కృషి చేయాలి. ఇవన్నీ కూడా అశోక ధర్మం యొక్క ప్రధాన సూత్రాలండి. నెక్స్ట్ మరి సారనాథ్లో ఉన్నటువంటి ఇక్కడ మనం చూస్తున్నాము. సారనాథ్లో ఉన్నటువంటి అశోకుని శిలాస్తంభంలో 4 సింహాల గుర్తును భారత ప్రభుత్వం అధికార జాతీయ చిహ్నంగా స్వీకరించిందండి. ఇదేనండి మన అధికారిక జాతీయ చిహ్నం. మరి ఇది ఎప్పుడు అధికార జాతీయ చిహ్నంగా పేరు పొందింది అంటే 1950 జనవరి 26 రిపబ్లిక్ డే. ఓకేనండి. మరి ఇందులో 3 సింహాలు పైకి కనబడతాయి. ఇందులో కనిపించినది ఏది అంటే 4వ సింహం. అంటే 4వ సింహాన్ని పెట్టి 4 ఆప్షన్ 4 పెట్టేశారనుకోండి, పప్పులో కాలేసినట్టే. ఒక సింహమే కనిపించదు, మిగతా 3 కనిపిస్తాయి. మరి ఈ 3 సింహాలు కూడా ఒక్కొక్కటి ప్రసిద్ధి అండి. ఒకటోది అధికారము, రెండవది ధైర్యం, మూడవది ఆత్మవిశ్వాసం. అధికారం, ధైర్యం, ఆత్మవిశ్వాసం ఈ 3 లక్షణాలకు ప్రతీకలుగా అయితే 4వ సింహం భారత జాతి యొక్క గౌరవం అండి. భారత జాతి యొక్క గౌరవమే 4వ సింహం యొక్క ప్రతీక. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మరి 3 సింహాల యొక్క 3 లక్షణాలకు ప్రతీకగా కానిది ఏది అని అడుగుతాడు. అప్పుడు దొరుకుతుంటాం అనమాట మనం. అధికారం, ధైర్యం, ఆత్మవిశ్వాసం. 4వది ఏంటండి? గౌరవం. మరి అబాకస్కు దీనికి మధ్యలో ఈ యొక్క చక్రం అయితే ఉంటుందండి. కుడి ఎద్దు ఇక్కడ 2 అక్షరాలు ఉన్నాయి. కుడి ఎద్దు. ఎడమ 3 అక్షరాలు ఉన్నాయి కాబట్టి దీనికి 0 యాడ్ అవ్వాలండి. గుర్రం. కుడి ఎద్దు. ఓకేనండి. కుడి ఎద్దు, ఎడమ గుర్రం. మరి ఎద్దు అనేది కష్టపడే మనస్తత్వం. ఎద్దు మరి వ్యవసాయంలో ఉపయోగిస్తాం కాబట్టి ఎద్దుని. మరి కష్టపడే మనస్తత్వానికి గుర్తు ఎద్దు. అశ్వము అంటే గుర్రం, వేగానికి మరియు శక్తిని తెలియజేస్తుందండి. మరి ఈ అబాకస్కు దిగువైపున సత్యమేవ జయితే, సత్యం జయిస్తుంది అని లెక్కించబడి ఉంటుందండి. ఇది మండుకోపనిషత్తు.
నుండి ఇక సత్యమేవ జయితే అంటే సత్యం జయిస్తుంది అని మాండుకోపనిషత్ నుండి గ్రహించబడిందండి. ఇది 4 సింహాల ముద్ర యొక్క ప్రత్యేక అంటే టాపిక్లో బిట్టి ఎక్కడి నుంచి వచ్చినా కూడా మిస్ అవ్వకూడదు, అట్లా ఉండాలి మన యొక్క చదువు ఎప్పుడు కూడా. మరి అశోకుడు ప్రజల కొరకు ఏమి చేసినాడు అంటే రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించాడు అంటే అని చెప్తుంటాం. నీడనివ్వడం, ఆకలితో ఉన్నవారికి పండ్లు, ఇలా మంచినీటి సౌకర్యం కోసం బావులు తవ్వించడం అయితే చేశారండి. అదే అశోకుని తర్వాత మౌర్య సామ్రాజ్యం బలహీనపడ్డదండి. అందుకే అశోకుడు ఏ సామ్రాజ్యానికి చెందినవాడు అంటే మౌర్య వంశం, మౌర్య సామ్రాజ్యం. నెక్స్ట్ మరి ఇప్పటివరకు చెప్పుకున్నాము మనం మౌర్య వంశం 322 ఎంతండి మనందరికీ తెలిసింది ఆల్రెడీ 322,187. ఓకేనండి. ఇప్పుడు గుప్త వంశం 319 నుంచి 543, ఇది 543 కాబట్టి బాగుంది. మరి ఉత్తర భారతదేశంలో మౌర్య సామ్రాజ్యం ఎప్పుడైతే పతనమైపోయిన తర్వాత చిన్న చిన్న రాజ్యాలు ఏర్పడ్డాయండి. మరి అవి తమలో తామే యుద్ధంలో ఏ ముసుగులో కుమ్ములట్లాగా యుద్ధాలు చేసుకోవడం ప్రారంభించారు. మరి మొత్తాన్ని కూడా ఏకం చేసి పరిపాలించే రాజు లేకపోయాడు. సుమారు 500 సంవత్సరాలు ఉంటాయి. ఈ విధంగా మౌర్య సామ్రాజ్యం పతనం తర్వాత 5 సంవత్సరాలు ఈ విధంగానే కుమ్ములాట్లు కొట్లాట్లు జరిగాయండి. ఆ తర్వాత వచ్చినటువంటి గుప్త సామ్రాజ్యం, గుప్త వంశ రాజులు ఆ లోటునైతే భర్తీ చేశారండి. గుప్త వంశ రాజులలో మొదటి చంద్రగుప్తుడు అండి. బాగా ప్రసిద్ధి చెందినవాడు గుప్త వంశ రాజుల్లో మొదటి చంద్రగుప్తుడు. పేరులోనుంది గుప్తుడు, మొదటి. ఓకేనండి. మరి మౌర్యుల రాజధాని వీళ్ళు కూడా పాటలీపుత్రం నుంచే. గుప్తులు కూడా పాటలు బాగా పాడేవారు, మౌర్యులు కూడా పాటలు బాగా పాడేవారు. ఎక్కడున్నదో అక్కడి నుంచే కదా, మౌర్యుల తర్వాత గుప్తులు కాబట్టి ఇద్దరు పాటలీపుత్రమే, పాటలే. ఆ పాట నుంచి ఈ పాట. మరి మొదటి చంద్రగుప్తుని తర్వాత సముద్రగుప్తుడు రాజయ్యాడండి. ఇతని కాలంలో సామ్రాజ్యం ఉత్తర భారతదేశం అంతటా కూడా విస్తరించిందండి. మరి సముద్రగుప్తుడు అంటేనే చాలా ప్రసిద్ధి చెందినవాడండి. అపజయమే ఎరిగినటువంటి గొప్ప విజేత సముద్రగుప్తుడు అండి. ఇతని తర్వాత వచ్చినవాడు 2వ చంద్రగుప్తుడు అండి. ఈయన ఏం చేశాడంటే పశ్చిమ భారతదేశంలో, ఎక్కడండి పశ్చిమ భారతదేశంలో శకరాజులను, ఎవరండి శకరాజులను జయించగలిగింది ఎవరు అంటే 2వ చంద్రగుప్తుడు అండి. పశ్చిమ భారతదేశంలో శకరాజులను జయించింది ఎవరు అంటే 2వ చంద్రగుప్తుడు. మరి ఈ శకరాజులు అంటే చంద్రగుప్తుడు, మామూలు రాజులు అంటే సముద్రగుప్తుడు అండి. ఈ రెండాటికి చిన్న కన్ఫ్యూజన్ వస్తుంది, చూసుకోండి. పశ్చిమ భారతదేశంలో శకరాజులు అంటే 2వ చంద్రగుప్తుడు. అదే ఉత్తర భారతదేశంలోని రాజులు ఓడించింది అంటే సముద్రగుప్తుడు అండి. ఈ సముద్రగుప్తుడు 9 మంది ప్రముఖ రాజులను ఓడించాడండి. అదే దక్షిణాదిన 12 మంది రాజుల్లో, ఇటు 9, ఉత్తర భారతదేశంలో 9, దక్షిణ భారతదేశంలో 12 మంది రాజులను ఓడించాడండి. చివరికి కంచి వరకు ఈ సముద్రగుప్తుడు ఎక్కడండి, తమిళనాడు అంటే సముద్రం ఎక్కడ ఉంది చివరినే, అక్కడ వరకు వెళ్ళిపోయాడండి. తమిళనాడులోని కంచి వరకు కూడా అటు 9 ఇటు 12 మొత్తం 21 రాజ్యాలను కలుపుకొని తమిళనాడులోని కంచి వరకు తన జైత్రయాత్రను కొనసాగించాడు ఈ సముద్రగుప్తుడండి. మరి 2వ చంద్రగుప్తుడి కొలువులో ఏ కొలువులో ఉండేవారండి, 2వ చంద్రగుప్తుని కొలువులో ఉండేవారు 9 మంది పండితులండి. వాళ్ళని మనము నవరత్నాలు అంటారండి. మరి నవరత్నాలు అంటే పిసకనే జగన్ గారు అనుకున్నారు కంట. 2వ చంద్రగుప్తుడు అండి, 2వ చంద్రగుప్తుడు. వీళ్ళలో ప్రముఖ కవి ఎవరు అంటే కాళిదాస్. నవరత్నాలు అంటే 2వ చంద్రగుప్తుడు అండి. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది కవి కాళిదాస్, నిఘంటుకర్త అమరసింహుడు అండి, ఇంజనీర్ శంకు పెట్టే ఒక ఈశాన్యాన్ని శంకు పెట్టే మనం బిల్డింగ్ కడతాం అంటే ఇంజనీర్ శంకు పెడతాం కదా.
మరి ధన్వంతరి ఒక ఫిజిషియన్, ఆయుర్వేద వైద్యుడు, ఇది కూడా మనకి బాగా తెలుసు. క్షేమ సమాచారాలు చెప్పే క్షేపకుడు, క్షేమ సమాచారాలు చెప్పే క్షేపకుడు, జ్యోతిష శాస్త్రవేత్త. ఘట కర్షకుడు, కర్షకుడు ఇక్కడ కవి, కర్షకుడు ఇక్కడ కవి, ఇక్కడ కవి కూడా ఉన్నారండి, కాళిదాసు ఘట కర్షకుడు. బేతాళ భట్టు, బేతాళుడు అంటేనే మనకు తెలుసు మంత్ర శాస్త్రం. వరరుచి అంటే గణిత శాస్త్రవేత్త అండి. నెక్స్ట్ ఖగోళ శాస్త్రవేత్త వరాహమిహిరుడు. ఖగోళ శాస్త్రవేత్త ఎవరు? రెండవ చంద్రగుప్తుని మౌర్య గుప్త సామ్రాజ్యంలో ఉన్నటువంటి నవరత్నాలలో ఖగోళ శాస్త్రవేత్త ఎవరు అని అడుగుతుంటాడండి, వరాహమిహిరుడు. మరి ఈ యొక్క గుప్తుల కాలం దేనికి ప్రసిద్ధి అని అడుగుతున్నాడు? రాతి గుహలకు. మరి ఇక్కడ ఉన్నటువంటి అజంతా ఎల్లోరా గుహలు రాతి గుహలే కదా. మరి ఆ గుహలు ఎవరి కాలం నాటివి అంటే గుప్తుల కాలం నాటివి. వాళ్ళ కాలంలో పెయింటింగ్లకు, వాస్తు శిల్పకళ నైపుణ్యానికి గొప్ప ఉదాహరణలవే అజంతా ఎల్లోరా గుహలు. ఓకేనండి. మరి ఆర్యభట్ట, మరి ఆర్యభట్ట ఖగోళ శాస్త్రవేత్త, గణిత శాస్త్రవేత్త కూడా అండి. ఈయన బీజగణితాన్ని వేరే కాలంలో ఉపయోగించారండి. ఇప్పుడు ఆర్యభట్ట ఎక్కడ బీజగణితం చూడండి, మనం ఎంత వెనకబడి ఉన్నాము అన్నది దీన్ని బట్టి మనకి అర్థమవుతుంటుందండి. బీజగణితాన్ని ఆర్యభట్ట ఉపయోగించాడట. అదేవిధంగా భారతీయ శాస్త్రవేత్తలు సున్నా భావనను అభివృద్ధి చేశారు, సున్నా గుర్తును కూడా తయారు చేశారు. 1 నుండి 9 సంఖ్యలకు గుర్తులను గుప్తుల కాలంలోనే కనుగొన్నారు. 1 నుండి 9 వరకు ఉన్నటువంటి మనం రాస్తున్నాం కదా నెంబర్లు, ఆ నెంబర్లను కూడా గుప్తుల కాలంలోనే కనుగొన్నారు. ఇప్పుడు వీరు కనుగొన్నటువంటి అల్గారిథం ఉంటుంది కదండి, కంప్యూటర్ అల్గారిథం, యూట్యూబ్ అల్గారిథం ఉంటుంది కదా, ఆ అల్గారిథంను నేడు కంప్యూటర్ ప్రోగ్రాముల్లో ఉపయోగిస్తున్నారండి. అంటే దక్షిణ మరియు మధ్య భారతదేశంలో ఎక్కువ భాగాలను 600 నుంచి 1200 క్రీస్తుపూర్వం మధ్య చాళుక్య రాజులు పాలించారు. అదే పల్లవులు అయితే 300 నుంచి 900 అండి. మరి చాళుక్య వంశం 600 నుంచి 1200 అండి. తొలి చాళుక్య రాజులలో ఒకరైన మొదటి పులకేసి బాదంకాయ తిన్నాడు. బాదం తిని చాలు అన్నాడు. ఓకేనండి. మొదటి పులకేసి బాదమి అంటే బాదం తిని చాలు అన్నాడు, అంటే చాళుక్యుడని. మొదటికి పులకేసి బాదం తిని చాలు అన్నాడు. దీనిలో అన్ని మనకు గుర్తు వస్తాయి. మొదటి పులకేసి బాదామి రాజుగా చేసుకొని చాళుక్య వంశాన్ని పాలించాడని. మరి రెండవ పులకేసి మరొక ప్రసిద్ధి చెందినటువంటి చాళుక్య రాజు. ఈయన మరి నర్మదా నది ఒడ్డున జరిగిన యుద్ధంలో హర్షవర్ధనుడు అని చక్రవర్తిని ఇతను ఓడించాడు. హర్షవర్ధను ఓడించింది ఎవరంటే రెండవ పులకేసి అండి. హర్షవర్ధనుడు ఎక్కడండి? నర్మదా నది ఒడ్డున. ఈ విజయాన్ని కర్ణాటకలోని, ఇదంతా కూడా కర్ణాటకలోని బాదామి. ఓకేనండి. కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లాలో ఐహోలు శిలాశాసనంలో పేర్కొనబడింది. రెండవ పులకేసి కొలువులో ఉన్న రవికీర్తి ఐహోలు శాసనాన్ని తయారు చేశాడు. మరి ఎవరు తయారు చేశారు అంటే రవికీర్తి అండి. ఈ రవికీర్తి రెండవ పులకేసిని కీర్తిస్తూ ఐహోలు శాసనాన్ని తయారు చేశాడు. ఆ ఐహోలు శాసనంలో ఏముంది అంటే హర్షవర్ధన్ రెండవ పులకేసి ఓడించాడో అని ఉందన్నమాట. రెండవ పులకేసి ఐహోలు, హర్షవర్ధనుడు. ఓకేనండి. మరి ఈ చాళుక్యులు వాస్తు శిల్పకళకు ఎంతో సేవ చేశారు. వెసారా, ఇక్కడ చాళుక్యులు వెసారా. ఇక్కడ వరకు మనం పల్లవుల్లో మనం చూసుకున్నాము, వాళ్ళ పేరుతోనే వాస్తు శిల్పకళా రీతి ఉంది. కానీ ఇక్కడ చాళుక్యుల విషయానికి వస్తే వెసార అనే నూతన వాస్తు శిల్ప కళారీతి అభివృద్ధి చెందింది. అంటే ఎవరి కాలం అంటాడండి? చాళుక్యులు. చాలు బాదామి, వెసార. మరి దక్షిణ భారతదేశంలోని ద్రవిడ,
ఉత్తర భారతదేశంలోని నగారా. చూడండి ఇక్కడ దక్షిణ భారతదేశం అంటే ఇప్పటి వరకు మనం దక్షిణ భారతదేశంలో చెప్పుకున్నాం, పల్లవుల గురించి చెప్పుకున్నాం, అది ద్రవిడ. ఉత్తర భారతదేశంలోని నగార. ఈ రెండు కలిపితే వచ్చిందే వెసార. క్రాస్ బ్రీడ్ అనమాట ఇది, క్రాస్ బ్రీడ్. ద్రవిడ నగార కలిస్తే వెసార. ద్రావిడును సేవకు కలిస్తే వేరే ఒకటి తయారవుతారు కదా, ఆ విధంగా అనమాట. ద్రవిడ నగార కలిస్తే వెసార. మరి పల్లవ రాజైన మొదటి మహేంద్రవర్మ. ఇక్కడ ఇక్కడ లింకప్ చూడండి. ఇక్కడ అటువంటి చాళుక్యులతోని పల్లవులతోనే ఉంది కదా, లింకప్ చూద్దాం. మొదటి పల్లవరాజు ఉన్నాడు కదండి, మొదటి మహేంద్రవర్మను రెండవ పులకేసి యుద్ధంలో ఓడించి కావేరి నదిని దాటి వెళ్ళాడు. ఇక్కడ మొదటి మహేంద్రవర్మను ఎవరు ఓడించారంటే రెండవ పులకేసి. అది ఎవరు చెప్పారు? రవికీర్తి. ఐహోళ శాసనం అంటే సింపుల్గా గుర్తుంచుకోవాలన్నమాట. చోళ చేర పాండ్య రాజులతో చాళుక్యులు మంచి స్నేహ సంబంధాలు. చోళ చేర పాండ్య. నెక్స్ట్ ఇక్కడ మనకి బాగల్కోట్ జిల్లా ఒక చిన్న గ్రామం పేరు పట్టడగల్. ఇక్కడ బాగల్కోట్ అంటే ఇక్కడ ఉంది కదండి, ఐహోల్ శిలాశాసనము, రెండవ పులకేసి కొలువు అని చెప్పుకున్నాం కదా, ఆ జిల్లానండి. ఐహోల్ శిలాశాసనం ఉంది కదా, ఆ జిల్లా గురించి ఇక్కడ చెప్తున్నారు. పట్టడగల్ ఈ గ్రామంలో 10 దేవాలయాలు ఉన్నాయండి. పట్టుమని 10 దేవాలయాలు లేవు అంటాం కదా, 10. అందులో 4 దేవాలయాలు నగర నిర్మాణ శైలిలో ఉండగా, ఇది నగర. మరి మరో 4 దేవాలయాలు ద్రవిడ నిర్మాణ శైలిలో ఉన్నవి. ఇక్కడ మనం చెప్పుకున్నాం, ఇక్కడ వెసార అనే శిల్పకళ ఉంది కదా, ద్రవిడ నగార. ఇక్కడ ద్రవిడ ఉంది, నగారం ఉంది, ఇక్కడ కనిపిస్తుంది మనకి. 4 దేవాలయాలు నగర నిర్మాణ శైలిలో ఉండగా మరో 4 దేవాలయాలు ద్రవిడ నిర్మాణ శైలిలో ఉన్నాయి. అదేవిధంగా విరూపాక్ష దేవాలయం అండి, మీరు చూసానండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ కర్ణాటకలో ఉంటుంది, అది కూడా హంపికి లోపల ఉంటుందండి. విరూపాక్ష దేవాలయం మరియు సంగమేశ్వర ఆలయం కూడా ద్రవిడ నిర్మాణ శైలిలో ఉంటుందండి. విరూపాక్ష, విరూపాక్ష, సంగమేశ్వర, ఈ రెండు కూడా ద్రవిడ నిర్మాణ శైలిలో ఉండగా పాపనాథ నగారం. పాప ఎక్కడ ఉందండి? నగారాలో ఉంది. పాప అనాథ నగరంలో తిరుగుతుంది. ఓకేనండి. విరూపాక్ష ద్రవిడ. మరి ఇదండి వీడియో. మరి ఈ వీడియో నుంచి మరి ఈ పాఠ్యాంశం నుంచి 50 బిట్లు ఉన్నప్పుడు ర్యాపిడ్గా చూసేద్దామండి. అంశంలోని 50 బిట్లను ర్యాపిడ్గా ఒకసారి చూసేద్దామండి. మొదటి బిట్ చూద్దాము. మౌర్య వంశం పాలనా కాలం ఏది? నిన్న 50 బిట్లు కూడా డిఫరెంట్ మోడల్లో ఇచ్చినవండి. ఈ 50 బిట్లు కూడా చాలా డిఫరెంట్ మోడల్ అండి. రెండు వేరు ఒకే లెసన్ నుంచి కానీ వేరు. ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. మౌర్య వంశం పాలనా కాలం ఏది? వీలైనంత వరకు ఆన్సర్లు పెట్టడానికి ట్రై చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి 322 నుంచి 187. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆప్షన్ మనం చూసుకున్నట్లయితే ఇది BCE ఉంది, ఇక్కడ CE ఉంది, రెండు ఒకటే. కానీ BCE ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. రెండవ చూద్దామండి. ప్రాచీన భారతదేశంలో శక్తివంతమైనటువంటి రాజ్యంగా ఆవిర్భవించింది ఏది? ప్రాచీన భారతదేశంలో శక్తివంతమైన రాజ్యంగా ఆవిర్భవించింది. ఇక్కడ షోడశ మహాజనపదాలు అని 16 జనపదాలు ఉంటాయండి. మరి వాటిలో కుమ్మలట్టుకుంటూ శక్తివంతమైన రాజ్యంగా అవతరించింది. ఆన్సర్ ఆప్షన్ బి మగధ. ఓకేనండి. మూడవది, సువిశాలమైనటువంటి రాజ్యాలను ఏమంటారు?
వీలైనంత వరకు ఆన్సర్లు ట్రై చేయండి, చాలా యూజ్ఫుల్గా ఉంటాయి బిట్లన్నీ కూడా. ఆన్సర్ ఆప్షన్ 3 సామ్రాజ్యం. సామ్రాజ్యం అంటారండి. నాలుగవది, మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించడానికి చంద్రగుప్త మౌర్యుడికి సహాయం చేసిన వారు ఎవరు? చాలా ఇంపార్టెంట్ బిట్. మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించడానికి చంద్రగుప్త మౌర్యునికి సహాయం ఎవరు చేశారు? వీలైనంత వరకు ఆన్సర్ పెట్టండి. ఆన్సర్ ఆప్షన్ సి కౌటిల్యుడు. ఆన్సర్ ఆప్షన్ సి కౌటిల్యుడు. నెక్స్ట్ 5వ చూద్దామండి. చంద్రగుప్త మౌర్యుడు ఏ వంశపు రాజును తొలగించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు? చంద్రగుప్త మౌర్యుడు ఏ వంశపు రాజును తొలగించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు? క్వశ్చన్ నెంబర్ వేసి ఆన్సర్ యొక్క ఏ అయితే ఏ, బి అయితే బి, సి అయితే సి, డి అయితే డి అలా చేయండి. ఆన్సర్ ఆప్షన్ సి నందవంశం. నందవంశపు రాజుని తొలగించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించింది చంద్రగుప్త మౌర్యుడు అండి. నెక్స్ట్, మౌర్య సామ్రాజ్య రాజధాని ఏది? మౌర్య సామ్రాజ్య రాజధాని ఏది? మౌర్యులు మరి కోడింగ్ క్లాసులు ఆల్రెడీ మనం చూసాము. మౌర్య సామ్రాజ్య రాజధాని మౌర్యులు పాటలు బాగా పాడతారు. ఆన్సర్ ఆప్షన్ డి పాటలీపుత్రం. పాటలీపుత్రం. 7వది, చంద్రగుప్త మౌర్యుని ఆస్థానంలో ఉన్నటువంటి గ్రీకు రాయబారి ఎవరు? చంద్రగుప్త మౌర్యుని ఆస్థానంలో ఉన్న గ్రీకు రాయబారి. ఆన్సర్ వెళ్ళి చూస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ సి మెగత్సనీస్. మెగత్సనీస్. 8వది, ఇండికా అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? ఇండికా అనే గ్రంథాన్ని ఇండికా అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి మెగత్సనీస్. మరి ఈ ఇండికా అనే గ్రంథంలో మెగత్సనీస్ దేని గురించి వివరించడం జరిగిందో తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. ఇది ఎక్స్ట్రా బిట్లు అండి. 9వది, కౌటిల్యుడికి ఉన్న ఇతర పేర్లు ఏవి? కౌటిల్యుడికి ఉన్న ఇతర పేర్లు ఏవి? ఆన్సర్ ఆప్షన్ సి విష్ణుగుప్తుడు చాణక్యుడు. విష్ణుగుప్తుడు చాణక్యుడు. ఇక్కడ చెప్పండి చూద్దాం. అర్థశాస్త్రము గ్రంథ రచయిత ఎవరు? జనరల్గా మీరందరూ కూడా అర్థశాస్త్రం ఎవరు అంటే కౌటిల్యుడు అనుకుంటాం, కానీ అక్కడ ఆప్షన్ కనిపించదు మనకి. ఇక్కడ ఆప్షన్ అనేదే కనిపించదు. కౌటిల్యుడు మరి ఎవరు అంటే అప్పుడు ఆప్షన్లోకి వెళ్ళాలి. మళ్ళీ సెకండ్ ఆప్షన్ కౌటిల్యుడు ఇతర పేర్లు ఏమిటి అంటే ఇక్కడ నేను కొద్దిగా అలవాటైనటువంటి చాణక్యుడి పేరు ఇచ్చానండి. అది కాకుండా విష్ణుగుప్తుడు ఇచ్చాను అనుకోండి, చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. అర్థశాస్త్రము గ్రంథ రచయిత ఆన్సర్ ఆప్షన్ సి చాణక్యుడు. చంద్రగుప్త మౌర్యుని తర్వాత మగధకు రాజైనది ఎవరు? మగధకు ఎవరు రాజయ్యారు? చంద్రగుప్త మౌర్యుడు తర్వాత చంద్రగుప్త మౌర్యుడు తర్వాత రాజయ్య. అందుకే చెప్పాను నేను ఆల్రెడీ, ఈ చంద్రగుప్తుడు మౌర్యుని తర్వాత చంద్రుడు బిందుగా మారిపోతాడు. బిందుసారుడు. బిందుసారుడు చంద్రగుప్తుని మౌర్యుని తర్వాత మగధకు రాజయింది బిందుసారుడు.
నెక్స్ట్ మౌర్య వంశములో బిందుసారుని తర్వాత విశాలమైన రాజ్యానికి రాజైనది ఎవరు? మౌర్య వంశంలో చంద్రగుప్త మౌర్య ఫస్ట్ ప్రకటించడం జరిగింది. తర్వాత బిందుసారుని తర్వాత విశాలమైన రాజ్యానికి రాజైనది ఎవరు? మీరు చెప్తారని ఆగుతున్నానండి. ఆన్సర్ అశోకుడు అండి. అశోకుడు. 13వది అశోకుని జీవితంలో ముఖ్యమైన మరియు రక్తసిక్తమైన యుద్ధం ఏది? ముఖ్యమైన మరియు రక్తసిక్తమైన యుద్ధం ఏది? మనందరికీ తెలిసిందే. ఆన్సర్ ఆప్షన్ బి కళింగ యుద్ధం. కళింగ రాజ్యం అనేది భారతదేశంలో ఏ తీరంలో ఉంది? కళింగ రాజ్యం అనేది భారతదేశంలో ఏ తీరంలో ఉండేది? ఆన్సర్ ఆప్షన్ డి తూర్పు తీరంలో కళింగ రాజ్యం అనేది ఉండేది. 15వది కళింగ యుద్ధం తర్వాత అశోకుడు దేనిని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు? ఆన్సర్ ఆప్షన్ సి యుద్ధాలు చేయడాన్ని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు అశోకుడు. 16వది అశోకుడు దేని ద్వారా ప్రజలను గెలుచుకొనుట ఉత్తమమైనదని విశ్వసించాడు? ఆన్సర్ ఆప్షన్ బి ధర్మంతోనే ప్రజల్ని గెలుచుకోవాలి తప్ప బలమైన యుద్ధాల ద్వారా కాదని తెలుసుకున్నాడండి, నమ్మాడు. కళింగ యుద్ధం తర్వాత అశోకుడు ఏ మతాన్ని అనుసరించాడు? కళింగ యుద్ధం తర్వాత అశోకుడు ఏ మతాన్ని అనుసరించాడు? ఆన్సర్ ఆప్షన్ సి బౌద్ధ మతం. చాలా ఇంపార్టెంట్ బిట్టండి. 18వది కళింగ యుద్ధం గురించి అశోకుని ఏ నంబర్ రాతి శాసనం తెలియజేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి 13వ శాసనం. 19వది ధర్మము అనే పదాన్ని ప్రాకృత భాషలో ఏమని పిలుస్తారు? ధర్మము అనే పదాన్ని ప్రాకృత భాషలో ఆన్సర్ ఆప్షన్ ఏ దమ్మం. 20 పెట్టండి. అశోకుని యొక్క ధర్మ సందేశాలను నిరక్షరాస్యులకు తెలియజేయడానికి నియమించిన వారు ఎవరు? అశోకుని యొక్క ధర్మ సందేశాలను నిరక్షరాస్యులను తెలియజేయడానికి నియమించిన వారు? ఆన్సర్ ఆప్షన్ బి ప్రత్యేక అధికారులని నియమించారండి. 21వది అశోక ధర్మం యొక్క ప్రధాన సూత్రాలలో లేనిది ఏది? ఆన్సర్ ఆప్షన్ సి యుద్ధాలు చేయడం. భారత ప్రభుత్వం అధికార జాతీయ చిహ్నంగా దేనిని స్వీకరించింది? క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ సి సారనాథ్ సింహపు చిహ్నం. 23వది భారత జాతీయ చిహ్నాన్ని అయినటువంటి సారనాథ్లో ఇది ఉంది కదండి, 4 సింహాల ముద్ర ఏ తేదీన అధికారికంగా స్వీకరించారు? ఆన్సర్ ఆప్షన్ బి 1950 జనవరి 26. 1950 జనవరి 26న జాతీయ చిహ్నాన్ని అధికారికంగా స్వీకరించారు. ఇక్కడ పప్పులో కోలేహస్తం అండి, ఇక్కడ దొరికేస్తుంటారు అనమాట. భారత జాతీయ చిహ్నంలో అదృశ్యంగా దాగి ఉండే సింహాల సంఖ్య? ఆన్సర్ ఆప్షన్ ఏ 1 అండి. ఒక సింహమే దాగి ఉంటుంది. మిగతా ఆ ఒక సింహం కూడా ప్రత్యేక ఏంటంటే భారత జాతి యొక్క గౌరవం అండి.
మరి ఎదురుగా ఉన్న 3 సింహాలు ఒక్కొక్క దానికి ప్రతీకలుగా ఉంటాయండి. ఓకేనండి. భారత జాతీయ చిహ్నం దిగువన లిఖించబడి ఉన్న వాక్యం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి సత్యమేవ జయతే. సత్యమేవ జయతే. 26వది సత్యమేవ జయతే అనే వాక్యాన్ని ఏ ఉపనిషత్ నుండి గ్రహించారు? ఏ ఉపనిషత్తు నుండి గ్రహించారు? ఆన్సర్ ఆప్షన్ బి మాండకోపనిషత్ అండి. రాంగ్ పడ్డది. మాండకోపనిషత్. 27వది అశోకుడు రోడ్డుకి 2 వైపులా చెట్లు దేనికోసం నాటించాడు? ఆన్సర్ ఆప్షన్ బి నీడను పండ్లను ఇవ్వడానికి. నీడను పండ్లను ఇవ్వడానికి. అశోకుడు ప్రజల కోసం మంచినీటి సౌకర్యం కొరకు ఏమి తవ్వించాడు? ఆన్సర్ ఆప్షన్ సి బావులు. బావులు తవ్వించాడండి. అశోకుడు దేని సంరక్షణ కొరకు వైద్యశాలలను ఏర్పాటు చేశాడు? ఆన్సర్ ఆప్షన్ ఏ మనుషులు జంతువుల కొరకు వైద్యశాలలను ఏర్పాటు చేశాడు. మౌర్య సామ్రాజ్యం పతనానికి ప్రధాన కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి అశోకుని వారసులు బలహీనులు కావడం. 31వది గుప్త వంశం పాలనా కాలం ఏది? గుప్త వంశం పాలనా కాలం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి 319 నుండి 543. ఆన్సర్ ఆప్షన్ బి 319 నుంచి 543. 32వది గుప్త వంశంలో మొదట ప్రసిద్ధి చెందిన రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి చంద్రగుప్త 1. చంద్రగుప్త 1. మరి గుప్తుల రాజధాని ఏది? ఇంతకుముందు చెప్పుకున్నాం మౌర్యుల రాజధాని, గుప్తుల యొక్క రాజధాని కూడా ఒకటే అండి. ఆన్సర్ ఆప్షన్ డి పాటలీపుత్రం. పాటలీపుత్రం. 34వది చంద్రగుప్త 1 తర్వాత గుప్త సామ్రాజ్యానికి రాజు అయినది ఎవరు? ఆన్సర్ చంద్రగుప్త 1 తర్వాత సముద్రగుప్తుడు అవుతాడండి రాజు. సముద్రగుప్తుడు. 35వది కవిరాజు అని బిరుదు పొందిన గుప్తరాజు ఎవరు? కవిరాజు. ఆన్సర్ ఆప్షన్ బి సముద్రగుప్తుడే కవిరాజు అనే బిరుదుని పొందుతాడండి. కవిరాజు. నెక్స్ట్ సముద్రగుప్తుడు ఉత్తర భారతదేశంలోని ఎంతమంది రాజులను ఓడించి వారి రాజ్యాలను తన రాజ్యంలో కలుపుకున్నాడు? చాలా ఇంపార్టెంట్ అండి. ఉత్తర భారతదేశం అయితే ఒక నెంబరు, దక్షిణ భారతదేశం అయితే ఒక నెంబర్ అండి. మరి ఉత్తర భారతదేశం అంటే 9 అండి. ఆన్సర్ ఆప్షన్ ఏ 9 అండి. అదే దక్షిణ భారతదేశం అడిగాడు అనుకోండి 12 పెట్టాలండి. 12. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. పశ్చిమ భారతదేశంలోని శకరాజులను ఓడించిన గుప్తరాజు ఎవరు? శకరాజులను ఓడించాడండి ఈయన. ఆన్సర్ ఆప్షన్ సి చంద్రగుప్త 2. చంద్రగుప్త 2. సక అంటే 2 అక్షరాలు ఉన్నాయి. సో గుప్తులు చంద్రగుప్త 2 అండి. ఇక్కడ చంద్రగుప్త 2 ఆస్థానంలో ఉన్న 9 మంది గొప్ప పండితులను ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి నవరత్నాలు అంటారండి. జగన్ గారు గుర్తొచ్చారు కనుక చంద్రగుప్త 2 అండి ఇది. చంద్రగుప్త 2 ఈ యొక్క ఆస్థానంలోని నవరత్నాలలో ప్రముఖ కవి మరియు నాటక రచయిత ఎవరు? ప్రముఖ కవి మరియు నాటక రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి కాళిదాసు.
కాళిదాసు. 45 అండి. నవరత్నాలలో ఒకరైన ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త మరియు గణిత శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి ఆర్యభట్ట. ఆర్యభట్ట. 41ది. భారతీయ గణిత శాస్త్రవేత్తలు కనుక్కున్న ముఖ్యమైన భావన మరియు చిహ్నం ఏది? భారతీయ గణిత శాస్త్రవేత్తలు కనుగొన్న ముఖ్యమైన భావన మరియు చిహ్నం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి 0. 42ది. గుప్తుల కాలం నాటి గొప్ప వైద్య పరిజ్ఞానం గలవారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి చరకుడు సుశ్రుతుడు. చరకుడు సుశ్రుతుడు. 43ది. చరక సంహిత అనే గ్రంథాన్ని రచించిన ప్రముఖ వైద్యుడు ఎవరు? అక్కడ ఫోటో కూడా చూపించారండి మీకు. ఆన్సర్ ఆప్షన్ సి చరకుడు. చరకుడు. 44ది. ప్లాస్టిక్ సర్జరీ చేసిన మొదట భారతీయ వైద్యుడిగా పేర్కొనబడినటువంటి గుప్తుల కాలం నాటి వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి సుశ్రుతుడు. సుశ్రుతుడు. 45ది. గుప్తుల కాలం నాటి శాస్త్రవేత్తలు భూమి గురించి ఏమని అర్థం చేసుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ సి భూమి గుండ్రంగా ఉంటుంది మరియు సూర్యుని చుట్టూ తిరుగుతుందని ఆనాటి మన గుప్తుల కాలం నాటి శాస్త్రవేత్తలు అర్థం చేసుకున్నారు. నెక్స్ట్ 46ది. భారత చరిత్రలో ఏ కాలాన్ని స్వర్ణయుగం అని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి గుప్తుల కాలం. గుప్తుల కాలం. మరి గుప్త సామ్రాజ్యం పతనానికి కారణమైన దండయాత్రలు ఏవి? గుప్త సామ్రాజ్యం పతనానికి కారణమైన దండయాత్రలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ బి పూనుల దండయాత్రలు. పూనుల దండయాత్రలు. 48ది. క్రింది వాటిలో దక్షిణ భారతదేశ రాజవంశం కానిదేది? దక్షిణ భారతదేశ రాజవంశం కానిదేది? ఆన్సర్ ఆప్షన్ సి గుప్తులు. గుప్తులు. 49వ బిట్టు 50వ బిట్టు వారాలుగా అడుగుతున్నానండి. 49వ బిట్టు చూద్దాము. వెసార. వెసార అనే వాస్తుశిల్ప రీతి ఏ కాలంలో ప్రసిద్ధి చెందింది? వెసార ఏదోటి. వెసార అనే వాస్తుశిల్ప రీతి ఏ కాలంలో చెందింది? అది దానికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. తర్వాత 50వ బిట్టు చాలా ఇంపార్టెంట్. శాతవాహనుల రాజధాని ఏది? శాతవాహనుల రాజధాని ఏది? దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. శాతవాహనుల రాజధాని. సో వీడియోలో ఉన్న బిట్లు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.